ఫైనల్‌గా మాది హిమాలయ యాత్ర అయితే పూర్తి అయిపోయింది. సో, ఎలా దీనికి వెళ్ళాలి, అసలు హిమాలయాస్‌కి ఎలా వెళ్ళాలి అనే దానికి జస్ట్ మనము హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో డైరెక్ట్ ఢిల్లీకి గానీ లేదా హైదరాబాద్ టు గోవా, గోవా టు ఢిల్లీ ఉంటాయి. అంటే ఇండిగో అయితే మనకు 2 ఫ్లైట్స్ మార్చాల్సి వస్తది. వేరే ఇండియన్ ఎయిర్‌లైన్స్ అయితే డైరెక్ట్ ఫ్లైట్ కూడా మనకు ఉంటుంది. సో, అక్కడి నుంచి మళ్ళీ అంటే ఢిల్లీ నుంచి మనకు ద్వారాహాట్ వెళ్ళాల్సి వస్తుంది. ఆ ద్వారాహాట్ వెళ్ళడం అనేది మనకు 12 గంటల జర్నీ ఉంటుంది. అక్కడ నుంచి కారులో మనం ప్రయాణం చేస్తే 12 గంటల జర్నీ. ఎందుకంటే ఇంకా మనకు ఢిల్లీ నుంచి ఫ్లైట్స్ లాంటివి ఏమీ లేవు అక్కడికి ఇంకా. సో, అక్కడ అంటే ఒక 200 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్ వరకు ఏదో ఫ్లైట్ ఉందన్నట్టు మాత్రం విన్నాను. సో, ద్వారాహాట్ నుంచి మనము ఈ విధంగా మనం ప్రయాణం అంటే ఢిల్లీ నుంచి ప్రయాణం చేస్తుంటే మనము ద్వారాహాట్కి వెళ్ళే రూట్లో ఈ విధంగా అడవులు ఉంటాయి. ప్లస్ పెద్ద పెద్ద కేవ్స్ ఉంటాయి. ఘాట్ రోడ్లు, పెద్ద పెద్ద ఘాట్ రోడ్లు ఉంటాయి. సో, ఎక్కడ చూసినా అంటే దాదాపు కొన్ని కిలోమీటర్ల లోతులో ఉంటాయి అన్నీ మీకు ఘాట్ రోడ్స్ అన్నీ. అంటే ఏ సైడ్ చూసినా కొన్ని కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. అంటే డెప్త్ ఉంటుంది అన్నట్టు. సో, ఇక్కడికి మేము చేరుకున్నాము. అంటే మార్నింగ్ చేరుకున్నాము. అంటే నైట్లో ప్రయాణం స్టార్ట్ చేస్తే 6:00 ఢిల్లీ నుంచి ప్రయాణం స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6:30కి అట్లా హిమాలయాస్కి చేరుకున్నాము. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక 25 కిలోమీటర్స్ మళ్ళీ మనము ప్రయాణం చేయాల్సి వస్తుంది. మేము మహా అవతార్ బాబా కేవ్స్కి వెళ్తున్నాము. రజనీకాంత్ రెగ్యులర్గా అక్కడ వచ్చి వెళ్తుంటాడు. సో, ఇక్కడ హిమాలయాల్లో ఈ విధంగా మంచి జలపాతాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. సో, ఇక్కడ మహా అవతార్ బాబా కేవ్ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ మనము వెళ్తే అదే నడుచుకుంటూ వెళ్ళాలా. అక్కడికి వెళ్తే పాండవకోలి అని వస్తుంది. ఆ పాండవకోలి నుంచి మీకు హిమాలయాస్ అంటే మంచు పర్వతాలు అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. అంటే మనము అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మనకు ఐస్లో నడిచే అవకాశం దొరుకుతుంది. సో, ఇక్కడ నుంచి చూస్తే మీకు మంచు కొండలు కనిపిస్తున్నాయి చూడండి. నా తల నుంచి పైన చూస్తే సో, ఇవి మంచు కొండలు. సో, ఇక్కడికి వెళ్ళడానికి కొంచెం దూరం పోవాల్సి వస్తుంది. మంచు కొండలు అనేటివి కొంత భాగం చైనాలో ఉంటుంది, కొంత భాగం ఇండియాలో ఉంటుంది, కొంత భాగం నేపాల్లో ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళడం అయితే కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని. ఇది మహా అవతార్ బాబా కేవ్. ఆ కేవ్లో మాకు ధ్యానం చేసే అవకాశం అయితే దొరికింది. బ్రహ్మాండంగా ధ్యానం కుదురుతుంది. ఎప్పుడన్నా వెళ్ళి అనుభవించండి. అంటే స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడికి పోయే అదృష్టం కలుగుతుంది. సో, ఇది నాకు వెనకాల కనిపిస్తుంది కదా, అది కేవ్. సో, ఇది మహా అవతార్ బాబా ధ్యానం చేసిన గుహ అన్నట్టు. సో, ఇక్కడ దాని కింద కొంచెం దూరంలో ఒక ఆశ్రమం అనేది ఉంది. దానికి సంబంధించిన ఆ ట్రస్ట్కి సంబంధించిన ఆశ్రమం ఇది ఉంది. సో, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన లిటరేచర్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఒక ధ్యాన మందిరం కూడా ఉంటుంది. సో, ఇక్కడ కూడా మేము ధ్యానం చేశాము, అక్కడ కూడా మేము ధ్యానం చేశాము. ఏది ఏమైనా హిమాలయ టూర్ సూపర్.